నాణాలు. పూర్వం ఒక గ్రామంలో విశ్వరూప ఆచార్య అనే వేద పండితుడు ఉండేవాడు. అతడు వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నీ చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అతని పాండిత్యం చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా బాగా తెలిసింది. ఒకసారి ఆ దేశపు రాజు అతన్ని సభకు ఆహ్వానించాడు. చర్చ చివర్లో అతడితో అన్నాడు, అయ్యా, నీవు జ్ఞానివి, విద్యావంతుడవు, కానీ నీ కొడుకు ఇంత మూర్ఖుడేంటి? అతన్ని కూడా కాస్త చదివించు. అతడికి బంగారం వెండిలలో ఏది విలువైనదో కూడా తెలియదు అని రాజు పెద్దగా నవ్వుతూ అన్నాడు. ఇంటికి వచ్చి తన కొడుకు జ్ఞానభద్ర ఆచార్యను బంగారం, వెండి ఈ రెండిటిలో ఏది విలువైనది అని అడిగాడు. బంగారం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కొడుకు సమాధానమిచ్చాడు. నీ సమాధానం సరైనదే. మరి రాజు ఎందుకు అలా అన్నాడు? అందరి ఎదుట నన్ను పరిహసించాడు అని తండ్రి బాధపడ్డాడు. అది విని అతడి కొడుకు విషయం మొత్తం అర్థమయ్యేలా ఇలా చెప్పసాగాడు. నాన్నగారు, రాజుగారు ప్రతిరోజు ఈ ఊరిలో దగ్గరలో ఒక సభకు నిర్వహించారు. పేరు పొందిన తరువాత అక్కడకు వస్తారు. ఆ సభ నేను బడికి పోయే దారిలో వస్తుంది. రాజు నన్ను చూడగానే వెంటనే పిలుస్తారు. ఒక చేతిలో బంగారు నాణెని, మరొక చేతిలో వెండి నాణెని పట్టుకుంటారు. రెండిటిలో ఎక్కువ విలువైనది దానిని తీసుకో అంటాడు. అప్పుడు నేను వెండి నాణాన్ని తీసుకుంటాను. అందరు గట్టిగా నవ్వుతారు. తద్వారా వారికి వినోదం. ఈ విధంగా ప్రతిరోజు జరుగుతుంది అని వివరించాడు. కానీ నువ్వు బంగారం నాణ్యాన్ని ఎందుకు తీసుకోవు? అందరి ముందు నన్ను ఎందుకు అవమానం పాలు చేస్తావు అన్నాడు తండ్రి. అప్పుడు జ్ఞానభద్ర ఆచార్య తన తండ్రి చేయి పట్టుకొని ఇంటి లోపలకు తీసుకువెళ్ళాడు. మూలగదిలో గల ఒక పెట్టెను తెరచి చూపించాడు. దాని నిండా వెండి నాణాలు ఉన్నాయి. అది చూసి విశ్వరూప ఆచార్య చాలా ఆశ్చర్యపోయాడు. తండ్రి, ఏ రోజైతే నేను బంగారు నాణాన్ని తీసుకుంటానో అప్పుడు ఈ ఆట పూర్తవుతుంది. ఒకవేళ వారు నన్ను తెలివిలేని వాడిగా భావించి నవ్వితే నవ్వనివ్వండి, నేను వివేకవంతుణ్ణి అని వారికి నిరూపిస్తే నాకేంటి లాభం? నేను మీ పుత్రుణ్ణి, అందువల్ల తెలివితో పని చేస్తాను. నిజంగా మూర్ఖుడిని అయితే అది వేరు, మూర్ఖుడిగా భావించబడేది వేరు. బంగారం వంటి అవకాశం కోసం ఎదురు చూడడం కన్నా ప్రతి అవకాశాన్ని బంగారం లాగా మార్చుకోవడం న్యాయం అన్నాడు. నీతి: అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకొని విజయం సాధించాలి.